ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కులగణన చేపట్టతంటూ తనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్న ఆ పని చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాల ధర్నాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలు చట్టచాపల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్క తేలాలని అన్నారు. ఆ విధంగా రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. జనాభా తెలియకపోతే రిజర్వేషన్లు ఇచ్చేందుకు లేదని కోర్టులే చెప్పాయని తెలిపారు. దీంతో జనగణన పేరుతో కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని అన్నారు. ఇక దామోష ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. బలహీన వర్గాల లెక్క తేల్చాలని మొరార్జీ దేశాయ్ మండలి కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 52% బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలని మండలి కమిషన్ ఆనాడే చెప్పిందని అన్నారు. అయితే బీజేపీ కుట్ర చేసి మండలి కమిషన్కు వ్యతిరేకంగా కమాండల్ యాత్ర చేపట్టిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెడ్డిక రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో తనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్న పని చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాల ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్క తేలాలని అన్నారు. ఇక అదేవిధంగా రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. జనాభా తెలియకపోతే రిజర్వేషన్లు ఇచ్చేందుకు లేదని కోర్టులే చెప్పాయని తెలిపారు. దీంతో జనగణనతో పాటు కులగణన కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని అన్నారు. అదేవిధంగా తామాషా ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. బలహీన వర్గాల లెక్క తేల్చాలని మొరార్జీ దేశాయ్ మండలి కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 52% బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలని మండలిలో కమిషన్ ఆనాడే చెప్పిందని అన్నారు. అయితే బీజేపీ కుట్ర చేసి మండలి కమిషన్కు వ్యతిరేకంగా కమాండల్ యాత్ర చేపట్టిందని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అధికారం మీ చేతుల్లో ఉంది కదని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గతి పట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసింది. ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటే రావాలి మళ్ళీ మా గల్లీలోకి. మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి. మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉన్నారు, మళ్ళా రావాలి. మళ్ళా వచ్చినప్పుడు మా చేతికి దొక్కుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతి.